ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, ఈ ప్రజలకు ఏమీ చేయట్లేదని ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, 9,70,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పారు. దాంట్లో 2,10,000 కోట్ల రూపాయలు మీరు పథకాలకు ఇచ్చారు. మిగిలిన 7,60,000 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టారు? ఏ ప్రాజెక్టు కట్టారు? పోలవరం పూర్తి చేశారా? వెలుగొండ కట్టారా? హంద్రీనీవా పూర్తి చేశారా? గాలేరు నగరి కట్టారా? ఏ ప్రాజెక్టు పూర్తి చేశారు? ఏ యొక్క డ్యామ్ పూర్తి చేశారు? ఏ రోడ్డు వేశారు? ఏ కాలువ తీశారు? ఏం చేశారు? ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు మమ్మల్ని విమర్శిస్తా ఉన్నారు, పెన్షన్లు ఇవ్వట్లేదు, తల్లికి వందనం ఇవ్వట్లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. మీరా మాట్లాడేది? మమ్మల్ని 2,000 నుంచి 3,000 పెన్షన్ ఇస్తానని ఎన్నేళ్ళకి ఇచ్చావయ్యా? 250 లెక్క. ఆ రోజు ఈ ప్రజలందరికీ 4.5 సంవత్సరాల పాటు అడుక్కునే విధంగా చేసినావా లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఇదే కాకుండా అమ్మఒడి అన్నావు, మళ్ళా తూచంటావు. ఎలక్షన్ కాగానే ఆ రోజు ఇంటింటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అన్నావు. ఈరోజు అధికారం వచ్చినాక మళ్ళా ఇంటికి ఒకటి అన్నావు. కానీ మేమేం చేస్తా ఉన్నాం? ఈరోజు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పనులు నడిపిస్తూ సుమారు 68 లక్షల కుటుంబాలకి తల్లికి వందనం పడే విధంగా చేశామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మీకంటే 40 లక్షల 24 లక్షల మంది పిల్లలకి ఎక్కువ మందికి మేము తల్లికి వందనం ఇచ్చాం. పెన్షన్లు 3,000 నుంచి 4,000కి ఇస్తా ఉన్నాం. 4,000 నుంచి 15,000 వరకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తా ఉన్నాం. మరి ఎక్కడ మేము తప్పు చేస్తా ఉన్నాం? ఏదైపోతే మళ్ళీ ఇంకోటి ఎత్తుకున్నావు. యువత పోరన్నావు. ఏ యువత పోరయ్యా నీది? యువతకు న్యాయం చేస్తావా? గంజాయి బానిసలుగా తయారు చేసి ఈ రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేసిందే కాకుండా మళ్ళా యువత కోసం మీరేం చేయలేదని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మా యొక్క పెద్దలైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, అలాగే మా 25 మంది మంత్రులు 4 భుజాలపై ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుకొని మోస్తూ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కష్టం అంటే ఏమిటో తెలియకుండా చేస్తూ ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్దారులకు పెన్షన్ ఇస్తూ జీతాలకు డబ్బులు ఇస్తూ మరొక పక్క మీరు చేసిపోయిన అప్పులకు వడ్డీలు కడుతూ ఈ రకంగా రాష్ట్రాన్ని మోసుకుంటూ ఒక్కొక్క పథకం ఆ రోజు హామీలకు అనుగుణంగా ఇచ్చుకుంటూ పనిచేస్తా ఉన్నమాట వాస్తవం కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు పెన్షన్లు ఇచ్చాం, తల్లికి వందలు ఇచ్చాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, త్వరలో రైతులకి సంక్షేమం కింద 20,000 ఇవ్వబోతా ఉన్నాం. అలాగే నిరుద్యోగుల కోసం దగ్గర గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, ఎల్జీ కానీ, డైకాన్ కానీ, టాటా కానీ, లూలు కానీ, హెచ్సిఎల్ కానీ, ఎన్టీవీసీ కానీ, రిలయన్స్ కానీ, సుజలాన్ కానీ, కాంగ్రెస్ కానీ ఇలా కంపెనీలు తెచ్చి 9,70,000 కోట్ల రూపాయలతోటి ఈ రాష్ట్రాన్ని పెట్టుబడుల రూపంలో తెచ్చి 8,50,000 మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించబోతా ఉన్న ఈ పెద్దలనా మీరు విమర్శించేది అని మేము అడుగుతా ఉన్నాం. ఏం చేశారయ్యా? మార్కాపురం నియోజకవర్గ ప్రజల అమాయకుల చెవులో పూలు పెట్టిపోతావా? ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేశారని వెలుగొండ ప్రాజెక్టును ఓపెన్ చేసిపోయారు. అటువంటి వాళ్ళు ఏమనాలి? ఇంకా 4,000 కోట్లు కావాలి. గట్టిగా పనిచేస్తే 2 సంవత్సరాలు పడుతుంది. అటువంటి ప్రాజెక్టుని ఈ మార్కాపురం డివిజన్ ప్రజలు
అమాయకులు ఏం చెప్పినా వింటారు, వీళ్ళ చెవులో పూలు పెట్టిపోదాం అని చెప్పి పూలు పెట్టిపోతావా? మా ప్రజల అమాయకుల ప్రజలారా గమనించండి, ఎవరు పని చేసేవాడు ఆ నిశలు కష్టపడి పని చేస్తున్న ఈ కూటమి నాయకుల్ని ఆశీర్వదించాలనా, లేదంటే అడ్డంగా మోసం చేసిన మన ప్రాంత ప్రజలను మోసం చేయాలని చూసిన ఆ వైసీపీ వాళ్ళను మీరు ఆదరించాలనేది కూడా మీరు కూడా తీర్చుకోండి. జిల్లా ఇస్తే ఎవడబ్బ సొమ్మపోయిందయ్యా? జిల్లా ఇస్తే ఎవడికి నష్టమయ్యా? ఈ జిల్లా ఇస్తే ఈ ప్రాంతానికి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు వస్తాయి, పెద్ద పెద్ద హాస్పిటల్ వస్తాయి, పెద్ద పెద్ద విద్యా సంస్థలు వస్తాయి, కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడతాయి, కొన్ని వేల మందికి ఉపాధి దొరికేటువంటి పరిస్థితి. సుమారు 190 కిలోమీటర్ల నుంచి జిల్లాకు పోయేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో జిల్లా కావాలని మేము అడిగితే కనీసం జిల్లా గురించి ఎత్తలేదు. అటువంటిది ఈరోజు ఈ ప్రాంత అభివృద్ధి కోసం మన మార్కాపురం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, మార్కాపురం ప్రాంతాన్ని కాపాడాలని మన పవనుడు, ఆ చంద్రుడు, ఆ లోకేశుడు కంకణం కట్టుకొని ఉన్నారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఉండమని మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై వందే మాతరం. థ్యాంక్ యూ సో మచ్ సార్.